వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో క్వార్టర్లీ రిజల్ట్స్ వైజ్ బెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన టూ కంపెనీస్ ఏంటో చూద్దాం. అండ్ ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ కంపెనీ సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్. సుజలాన్ రీసెంట్లీ Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. అండ్ కొద్దిగా రిజల్ట్స్ తర్వాత స్టాక్లో కొద్దిగా కరెక్షన్ అయితే కనబడుతుంది. అండ్ రీసెంట్ Q4 రిజల్ట్స్ తర్వాత స్టాక్ ఫాల్ అయింది కొద్దిగా. బట్ వెన్ కమ్ టు ద మేజర్ టెక్నికల్ అనలిస్ట్లు ఏం చెప్తున్నారో చూద్దాం. Anand Rathi Wealth Management stays positive on Suzlon Energy shares with a positive potential upside of 30% అని అయితే చెప్తున్నారు. అండ్ వెన్ కమ్ టు సుజలాన్ ఎనర్జీ రిపోర్టెడ్ 9% ఫాల్ ఇన్ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. అండ్ మొత్తంగా 254 crore అయితే వచ్చింది March 31st 2024లో. అండ్ చాలా మటుకు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కానీ జేఎం ఫైనాన్షియల్స్ కానీ సుజలాన్ ఎర్నింగ్స్ పట్ల బులిష్గానే ఉన్నారు స్టిల్. అండ్ ఫర్దర్గా కంపెనీ పోస్టెడ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ 280 crore ఇన్ ద ఇయర్ ఎగో. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 29% పెరిగి 2179 crore వచ్చాయి. అండ్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అరౌండ్ 1689 crore. సో రెవెన్యూ అయితే గ్రోత్ అయితే కనబడుతుంది. అండ్ ఎబిటా ఫర్ మార్చ్ 2024 క్వార్టర్లో 54% పెరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద పెరిగి 357.2 crore అయితే చేరుకుంది. మార్జిన్స్ 260 basis points ఇంప్రూవ్ అయ్యి 16.3% ఉన్నాయి. అండ్ సుజలాన్ ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది అట్ 3.3 GW. అండ్ ఇట్ రీసెంట్లీ వన్ రిపీటెడ్ 402 MW ఆర్డర్ జూనిపర్ గ్రీన్ ఎనర్జీ నుంచి. ఆల్రెడీ ఛానల్లో అయితే డిస్కస్ చేసాము. అండ్ సుజలాన్ రిపోర్టెడ్ స్ట్రాంగ్ Q4 ఎబిటా అండ్ నెట్ ప్రాఫిట్. సో అనుకున్న దానికంటే బెటర్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది అని అయితే అనలిస్ట్ చెప్తున్నారు. విండ్ టర్బైన్ డెలివరీస్ వర్ 273 MW ఇన్ Q4 అండ్ 710 MW ఇన్ FY 2024. సో Q4లో 273 MW, ఓవరాల్గా ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 710 MW ఉంది. అండ్ Q4 విండ్ టర్బైన్ ఎబిట్ వాజ్ అరౌండ్ 65.6 crore. అండ్ ఆర్డర్ బ్యాక్లాగ్ చాలా స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. సో వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి, ఆనంద్ రతి వెల్త్ మేనేజ్మెంట్ చెప్తున్న దాన్ని బట్టి 12-month టార్గెట్ ప్రైస్ అయితే 58 రూపీస్కి ఇచ్చారు, విచ్ ఈస్ 35 times ఫైనాన్షియల్ ఇయర్ 26 ఎర్నింగ్ ఎస్టిమేట్స్తో. సుజలాన్ కంపెనీకి ఉన్న స్ట్రాంగ్ గ్రోత్ ఆపర్చునిటీస్ అనేవి ప్రైస్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. ఇంకోటి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అండ్ జేఎం ఫైనాన్షియల్స్ కూడా పాజిటివ్గా ఉన్నారు, బై రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ అరౌండ్ 54. అంటే ఆల్మోస్ట్ మీకు 55 to 60 రూపీ మధ్యలో స్టాక్ వెళ్ళగలదు అని అయితే ఒక ఎక్స్పెక్టేషను. అండ్ ఏదైతే రీసెంట్ టైంలో కొద్దిగా ప్రాఫిట్ తగ్గడానికి వన్ టైం లాస్ ఆఫ్ 27 crore ఇన్ Q4 FY 2024 అని చెప్తున్నారు. బికాస్ ఆఫ్ ఎ స్టెప్ డౌన్ ఆఫ్ ఎ సబ్సిడరీ వాళ్ళు లిక్విడేట్ చేసుకున్నారు, దాని మూలాన ప్రాఫిట్స్ తగ్గాయి అని అయితే చెప్తున్నారు జేఎం ఫైనాన్షియల్స్. అండ్ కమ్ టు సుజలాన్ ఎనర్జీ Q4లో ఎట్లాంటి రిజల్ట్స్ పోస్ట్ చేసిందో క్లియర్గా చూద్దాము. క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి సేల్స్ చూడండి 2196 crore వచ్చాయి, సేల్స్ అయితే పెరిగాయి. అండ్ ప్రాఫిట్స్ కూడా 254 crore వచ్చాయి. నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్ కంటే కొద్దిగా తగ్గింది, సీక్వెన్షియల్గా అయితే పెరిగింది. అండ్ కమ్ టు P&L చూస్తే కనుక హైయెస్ట్ సేల్స్ రీసెంట్ టైంలో, మీన్స్ లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నా కూడా సేల్స్ అయితే 6529 crore ఉన్నాయి. సీదా నెట్ ప్రాఫిట్ FY 2024లో 660 crore మాత్రమే ఉంది. సో ఇదొకటి మేజర్ కన్సర్న్ స్టాక్ ప్రైస్ ఫాలో అవడానికి కూడా. అండ్ 2024లో 19.57% ఎఫ్ఐఎస్ హోల్డింగ్ పెరిగింది. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి ఎఫ్ఐఎస్ కంటే కూడా ఈ మార్చ్ క్వార్టర్లో ఎఫ్ఐ వాటా పెరిగింది, మ్యూచువల్ ఫండ్స్ కూడా వాటా అయితే పెంచుకున్నారు. ఇది డెఫినెట్గా అయితే స్టాక్కి పాజిటివ్ అవ్వగలదని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ స్టాక్ మీకు 48 నుంచి 45 వరకు ఫాల్ అయింది. స్టాక్లో కొద్దిగా కరెక్షన్ వచ్చినా కూడా ఈ ప్రైస్ టార్గెట్ నెక్స్ట్ 12 monthsకి ఇచ్చారు కాబట్టి మేబీ షార్ట్ టర్మ్లో స్టాక్ కరెక్షన్ జరిగినా కూడా ఇట్ కెన్ గో అరౌండ్ 40 ఆర్ ఇట్ కెన్ లైక్ కన్సాలిడేట్ అరౌండ్ 35, బిట్వీన్ 35 and 40. బట్ అక్కడ ఒక బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఫర్దర్గా స్టాక్ మే హిట్ 55 to 60 రేంజ్ అట్లా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ బేసిస్ మీద సుజలాన్ని కన్సిడర్ చేయాలి. అండ్ దిస్ ఇస్ అబౌట్ సుజలాన్ ఎనర్జీ. అయితే ఇంకొక స్టాక్ హట్కో, ఈ ఇయర్ మంచి ర్యాలీ ఇచ్చిన స్టాకే హట్కో కూడా. సో హట్కో ప్రస్తుతానికి అయితే 263 రూపీస్ దగ్గరగా స్టాక్ అయితే ఉంది. సో హట్కో కూడా Q4 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది. 52-week లో నుంచి స్టాక్లో చాలా మటుకు ఒక అప్ ట్రెండ్ అయితే చూసాము. అండ్ స్టిల్ పిఈ ఈజ్ ఓన్లీ 25 times స్టాక్ ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ ఈజ్ లైక్ ఓన్లీ 83గా ఉంది. సో ప్రైస్ టు బుక్ హార్డ్లీ 3.5 times స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. దిస్ ఈజ్ ద 1 year చార్ట్, దిస్ ఈజ్ ద 3 year బేస్ మీద, అండ్ దిస్ ఈజ్ ద
5-year బేసిస్ మీద స్టాక్ యొక్క ప్రైస్ ఇది. అండ్ కమ్ టు హడ్కో ఫైనాన్షియల్ హైలైట్స్ చూస్తే కనుక నెట్ సేల్స్ అనేవి 2065 crore వచ్చాయి మార్చ్ 2024లో. 11.49% పెరిగాయి. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ 1852 crore. క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ 700 crore వచ్చాయి. సో క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ పెరిగాయి, 9.55% పెరిగాయి. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ 639.14 crore. ఎబిటా అనేది 2185 crore ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ 2017 crore. సో ఎబిట్ 8.36% అయితే పెరిగింది. ఈపీఎస్ 3.5 పైసేగా ఉంది. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ 3.19 పైసే. సో హడ్కో షేర్స్ ఆల్మోస్ట్ పాజిటివ్ నోట్ తోటి అయితే క్లోజ్ అయ్యాయి ఈరోజు ట్రేడింగ్ సెషన్లో. సో ఆల్మోస్ట్ మీకు రిజల్ట్స్ కూడా చాలా బూలిష్గా పాజిటివ్గా కనబడుతున్నాయి. సీ ద రెవెన్యూ ట్రెండ్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి రెవెన్యూస్ పెరుగుతున్నాయి. హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ అయితే చూడొచ్చు ఈ క్వార్టర్లో. పిఎండ్ఎల్ చూసినా కూడా రెవెన్యూస్లో హైయెస్ట్ రెవెన్యూ మార్చ్ 2024లో అండ్ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ ఈ ఇయర్లో అయితే కనబడుతుంది. అండ్ కమ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఎఫ్ఐఎస్ వాటా పెంచుకున్నారు 1.91%. అండ్ డిఐఎస్కి 11% వాటా ఉంది. రిటైల్ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ లిమిటెడ్. సో మొత్తంగా ప్రమోటర్ అండ్ డిఐఎస్ కలిపి ఎక్కువ వాటా అయితే కలిగి ఉన్నారు ఈ స్టాక్లో. సో హడ్కో ఒకటి డెఫినెట్గా కమింగ్ డేస్లో పాజిటివ్గా ట్రేడ్ అవ్వగలదు. సో బై కీపింగ్ ద Q4 రిజల్ట్స్ అండ్ FY 2024 రిజల్ట్స్ ఇన్ ద వ్యూ, ఈ స్టాక్ కూడా బెటర్ పర్ఫార్మింగ్ స్టాక్ అవ్వగలదు. అండ్ హడ్కో అండ్ సుజలాన్ ఎనర్జీ ఈ రెండు స్టాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్.